Okay. Next one is the model 2, that is q of x equal to sin ax or cos ax. Sin అని ఇవ్వచ్చు, cos అని ఇవ్వచ్చు. That is the form is f of d into y is equal to q of x. sin ax కానీ cos కానీ. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే దట్ ఈజ్ అ పర్టికులర్ ఇంటెగ్రల్ వైపీ రాస్తాం. దట్ ఈజ్ వైపీ ఈక్వల్ టు పర్టికులర్ ఇంటెగ్రల్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/f of d into q of x. నార్మల్ ఫార్ములా 1/f of d into suppose q of x sin x, either sin x or cos x. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ టోటల్గా మనకి ఎన్ని టర్మ్ ఉన్నాయి, ఇదొక టర్మ్ లెక్క తీసుకోవచ్చు, ఇదొక టర్మ్ తీసుకోవచ్చు. డి స్క్వేర్ విల్ బి రిటర్న్ యాజ్ ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్. డి స్క్వేర్ కెన్ బి రిటర్న్ యాజ్ మైనస్ ఏ స్క్వేర్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ పవర్ ఏఎక్స్లో ఏం రాస్తామంటే డి ఈక్వల్ టు ఏ అని రాస్తాం. ఇక్కడ సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్లో ఏం రాస్తామంటే సబ్స్టిట్యూట్ దట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, nothing but f of minus a square. f of minus a square into sin ax. And here f of minus a square is not equal to 0. Is not equal to 0 కావాలి. In case ఇది 0 అయితే ఏం చేయాలి అంటే in case it is 0, x by f dash of minus a square. సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ ఎట్లనో ఇలా ఇది అలాగే. సో వెన్ ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది కూడా 0 అయింది అనుకోండి. ఎక్స్ స్క్వేర్ బై ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ into sin ax when f double dash of minus a square is not equal to 0 and previously f dash of minus a square equal to 0. ఇది మనకు మెయిన్ ప్రొసీజర్. ఇది మనం డైరెక్ట్ ఫార్ములా కింద కూడా రాసుకోవచ్చు. కొన్ని మెయిన్ ఏమంటే డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ రాయాలి, అంతే తేడంగా ఏం లేదు. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేసుకుంటా పోవాలి. ఈ మోడల్లో సింప్లిఫికేషన్కి వచ్చేసి మనకు for simplification సో మనకు యూజ్ అయ్యేటివి అంటే రేషనలైజేషన్ మెథడ్. మనకు రేషనలైజేషన్ మెథడ్ రావాలి, రేషనలైజేషన్ మెథడ్ రావాలి, ఈ మెథడ్ రావాలి. యూజ్ రేషనలైజేషన్ మెథడ్ ఆర్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ దట్ ఈస్ 1/d. d అంటే డిఫరెన్షియేషన్, 1/d అంటే ఇంటిగ్రేషన్. d ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్. 1/d డిఫరెన్షియేషన్కి ఆపోజిట్ వచ్చేసి ఇంటిగ్రేషన్. అండ్ నెక్స్ట్ బేసిక్ ఫార్ములాస్. కొన్నిటికి బేసిక్ ఫార్ములాస్ ఇస్తాడు. ఇఫ్ యూ హ్యావ్ ఏ సైన్ స్క్వేర్ ఎక్స్ అండ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 మైనస్ కాస్ 2x by 2. cos square x can be written as 1 plus cos 2x by 2. సో ఇవి మనకు మెయిన్ ఫార్ములాలు. సో ఈ ఫార్ములాస్ మనం యూజ్ చేసి సింప్లిఫై చేయాలి. అట్లాగే నువ్వు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ రాయాలి అంటే డైరెక్ట్గా కూడా రాయొచ్చు. నోట్ దట్ ఈస్ 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ d square plus a square into sin ax. This is nothing but x by 2 into integration of sin ax.
What is integration of sin x by 2 into integration of sin x? Nothing but minus x by 2a integration of sin nothing but cos ax. x కు ముందు a ఉంది కాబట్టి బై a రాస్తాం, ఇది రాస్తాం. అట్లాగే ఇక్కడ రాస్తాను, నెక్స్ట్ పేజీలో రాస్తానండి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. That is nothing but we can written as a note 1 by d square plus a square into sin ax. సో d స్క్వేర్ బదులు మైనస్ a స్క్వేర్ రాస్తాం అంటే 0 వస్తుంది. కాబట్టి దీన్ని డైరెక్ట్గా ఫార్ములా కింద రాస్తాం. ఎట్లా రాయొచ్చు అంటే x by 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin ax. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin నథింగ్ బట్ ఏ మైనస్ కాస్. సైన్ కంటే ఏం రాయొచ్చు, మైనస్ కాస్ రాయొచ్చు. ఎక్స్కి ముందు ఎంత ఉంది, ఏ ఉంది కాబట్టి బై ఏ రాస్తాం. దట్ ఈజ్ మైనస్ ఎక్స్ బై 2a కాస్ ax. దిస్ ఈజ్ ఎ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ 1 by d square plus a square into cos ax. ఈ మోడల్లో మనం రాయొచ్చు అంటే x by 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos ax. Okay, what is the integration of cos? Integration of cos is nothing but sin ax. ఓకే, ఇది మనకు మెయిన్ ఫార్ములా. నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లంలో ఇట్లా e పవర్ 1 2 అట్లా అంటే e పవర్ 0 అని రాసుకుంటాం దాన్ని. సో ఈ క్లాస్కి ఏం చేస్తామంటే కొన్ని ప్రాబ్లం చేస్తాం. ఫస్ట్ we need to find basics questions రాస్తాను. d square plus 4 into y equal to sin 2x. దీన్ని డైరెక్ట్గా రాయొచ్చు, లేదంటే సింప్లిఫై చేసైనా రాయొచ్చు. సో సొల్యూషన్ ఈక్వల్ టు ఫైండ్ పర్టికులర్ ఇంటెగ్రల్. మనం జస్ట్ పర్టికులర్ ఇంటెగ్రల్ ఒక్కటే కనుక్కుంటాం, లేదంటే సాల్వ్ అని చెప్తాలే. సాల్వ్ and this is nothing but f of d into y is equal to some q of x. f of d equal to d square plus 4 and q of x is equal to sin 2x. Okay, and we do that the solution equal to, what is the solution? The solution equal to y equal to yc plus yp. First we find yc. For yc we do that q of x is equal to 0. That is nothing but f of d into y is equal to 0. So we take that complementary auxiliary equation. That is nothing but m square plus 4 equal to 0. From that m square equal to minus 4, m equal to root of minus 4. This can be written as 4 into minus 1 can be written as I square. So root of 4 square nothing but a plus or minus 2i. M equal to plus or minus 2a. So what is the form? The form is equal to m equal to a plus or minus ba. A equal to 0, b equal to 2. Roots are complex numbers. Roots are complex numbers. Therefore yc is equal to e power ax into c1 cos bx plus c2 sin bx. 0 e power 0x into c1 cos 2x plus c2 sin 2x. E power 0 is nothing but a 1. So we get that c1 cos 2x plus c2 sin 2x.
this is equal to yc. That is yc equal to c1 cos 2x plus c2 sin 2x. And next we need to find yp. Find yp. The yp is nothing but a particular integral that is 1 by f of d into q of x. 1 by f of d. F of d is indicating here a d square plus 4 sin 2x. దీన్ని డైరెక్ట్ ఫార్ములా కిందకి రాయొచ్చు. దట్ ఈస్ 1 by x square plus a square. వాట్ ఈస్ ద ఫార్మ్? ద ఫార్ములా ఈస్ 1 by d square plus a square into sin ax. ఇక్కడ ఏ వచ్చిందంటే ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ 2 ఉంది. 2 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? 4. అంటే ఇది ఫార్మ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ద ఫార్ములా ఈజ్ x by 2 into integration of sin ax, nothing but minus x by 2a cos ax. What is the value of a? A is equal to 2. So we get that minus x by 4 cos 2x. This is equal to yp. Itla write directly writing as a formula, that is the yp equal to minus x by 4 into cos 2x. లేదు ఇట్లా లేదు, ఇంకో రకంగా చేయాలా మనము. నార్మల్ ప్రొసీజర్, ఫార్ములా గుర్తు రాకపోతే ఎలా? ఆర్ 1 by d square plus 4 into sin 2x. What is the condition? That is, we substitute the d square equal to minus a square, nothing but a minus 2 square rasta. Then d square plus 4 can be written as minus 2 square plus 4, nothing but a minus 0. So 0 వచ్చింది కాబట్టి ఏం చేస్తామంటే we do that f dash of d, nothing but a 2d. F dash of d nothing but a 2d. So that is nothing but 1 by, ఒకసారి ఏం చేసినాం కాబట్టి 1 by f dash of d into sin 2x. f dash of d ఎంత వచ్చింది మనకు? x by f dash of d అంటే 2d. 1 by d అని వచ్చిందంటే ఇంటిగ్రేషన్ అని అర్థం. Therefore we get that x by 2 into integration of sin 2x. What is that? X by 2 into minus cos 2x by 2. So therefore the value equal to minus x by 4 into cos 2x. ఇట్లాగైనా చేయొచ్చు. ఇది నార్మల్ ప్రొసీజర్, ఇది ఫార్ములా. మీకు ఏది వీలైతే అది చూసుకోండి. సో ఫార్ములా గుర్తు రాకపోతే ఇలా చేయండి. ఒకవేళ ఫార్ములా గుర్తుకు వస్తే డైరెక్ట్ ఫార్ములా ప్రకారమే చేయొచ్చు. ఫైనల్లీ ద సొల్యూషన్ ఈక్వల్ టు y equal to yc plus yp. That is yc. What is c? c1 cos 2x plus c2 sin 2x. yp. What is yp? Minus x by 4 into cos 2x. Okay. So itla cheyali. Next, similarly, first easy question చెప్తాం. పర్టికులర్ ఇంటెగ్రల్ ఒకటే కనుక్కుంటాం, అన్నీ చేయాల్సిన అవసరం లేదు. d square plus 1 into y is equal to cos 3x. Therefore we find that yp 1 by f of d into q of x.
f of d, d square plus 1 into cos 3x. What is that? The condition is d square బదులు ఏం రాయాలి అంటే మనము మైనస్ ఏ స్క్వేర్ రాయాలి. మైనస్ ఏ హోల్ స్క్వేర్ కాదు, ఇది మైనస్ ఏ స్క్వేర్, నథింగ్ బట్ మైనస్ 3 square, nothing but a minus 9. So therefore what is the value? The value equal to minus 1 by 9, that is minus 1 by 9 plus 1 into cos 8. So we get that 1 by minus 8 into cos 3x. This is a yp. ఓకే, ఇన్ కేస్ ఇట్లా ఉందనుకోండి, దట్ ఈజ్ డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈక్వల్ టు e పవర్ 2x ప్లస్ sin 3x. ఇట్లా ఉంటే ద yp ఈక్వల్ టు 1 by f of d, that is 1 by d square plus 1 into q of x e power 2x plus sin 3x. 1 by d square plus 1 into, రెండు సపరేట్ రాస్తాం, e power 1, this one into e power 2x plus 1 by d square plus 1 into sin 3x. సో ఇక్కడ ఏం రాయాలి అంటే d బదులు ఏం రాయాలంటే a రాయాలి. ఇక్కడ ఏం రాయాలి అంటే d స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ రాయాలి. సో ఒకే ఫంక్షన్లో మనకి ఏముందంటే ఈ పవర్ ఎక్స్ ఇన్వాల్వ్ అయింది, సైన్ ఇన్వాల్వ్ అయింది ఒకే ప్రాబ్లంలో. సో కాబట్టి మనం ఈ పవర్ ఎక్స్కి ఎట్లా చేస్తామంటే జస్ట్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం, సైన్కి ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే మైనస్ ఏ స్క్వేర్ రాస్తాం. డి స్క్వేర్ బదులు ఏం రాయాలంటే మైనస్ ఏ స్క్వేర్. సో దేర్ ఫోర్ వి గెట్ దట్ 1 by 2 square plus 1 into e power 2x plus 1 by minus 3 square plus 1 into sin 3x. So 1 by 2 square plus 1, nothing but 4, 5, e power 2x by 5 minus 3 whole square, nothing but a minus 9, minus 9 plus 1, minus 8. So we get that minus 1 by 8 into sin 3x. ఇట్లా చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం, solve d square minus 4d plus 4 into y equal to e power x plus cos 2x. సాల్వ్ అన్నాడు కాబట్టి గ్యారంటీ ఏంటంటే yc కనుక్కోవాలి, yp కనుక్కోవాలి. This form is f of d into y equal to q of x. What is that f of d? d square minus 4d plus 4 q of x e power x plus cos 2x. Okay, first we find the solution equal to, what is the solution? The solution is y equal to yc plus yp. That is yc. We find that yc, that is a complementary solution. So nothing but how to find the complementary solution, that is q of x is equal to 0. This is nothing but f of d into y equal to 0. Take as auxiliary equation nothing but f of m equal to 0.
m square plus 4m plus 4 equal to 0. So here the roots are m equal to, for solving, this is nothing but m minus 2 whole square, m equal to 2 comma 2. Roots are real and equal. Roots are real and equal. So therefore, what is the solution? The yc equal to c1 plus c2x into e power of mx. That is c1 plus c2x into e power of 2x. This is yc. And next we need to find yp. Find yp. For yp, what is the formula for yp? 1 by f of d into q of x. That is 1 by f of d, d square minus 4d plus 4 q of x, e power x plus cos 2x. టోటల్గా q of x లో రెండు టర్మ్ ఉన్నాయి. రెండింటిని ఏం చేస్తామంటే సపరేట్ చేస్తాం. దట్ ఈజ్ 1 by d square minus 4d plus 4 into e power x into cos 2x. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే వన్ బై డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఓకే, ఈ ప్రాబ్లం ఉంది. సో ఇక్కడ ఏం చేయాలంటే డి బదులు ఏం రాయాలంటే ఏ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ ఏం రాయాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్? డి స్క్వేర్ బదులు ఏం రాయాలంటే మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే 1, ఇక్కడ ఏ అంటే 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 స్క్వేర్. సో దేర్ ఫోర్ వి గెట్ 1 by 1 minus 1 square minus 4 into 1 plus 4 into e power x minus 2 square minus 4d plus 4 into cos 2x. So this is nothing but 5 minus 4 1 e power x by 1. ఇది ఎంత వస్తుంది మనకు? మైనస్ 4 స్క్వేర్ అంటే ఓకే, దిస్ వాల్యూ ఈక్వల్ టు మైనస్ 4 minus 4d plus 4 into cos 2x plus 4 minus 4 cancel. So we get that e power x minus 1 by 4 into 1 by d into cos 2x. So మనకు 1 by d అనేది ఉంది. What is nothing but 1 by d? 1 by d is nothing but integration of cos 2x. So what is that integration of cos? Nothing but sin 2x by 2. Finally we get that this is equal to yp, e power x minus sin 2x by 8. And finally y is equal to yc plus yp. For yc, it can be written as c1 plus c2x into e power 2x. For yp, e power x minus sin 2x by 8. సో ఇంకొక ప్రాబ్లం, d square plus 9
into y is equal to cos square x. Into d square plus y into y equal to cos square x. Solve. So మనకు ఉండేది cos 2x cos x ఇట్లా ఉండాలి. That is d square plus 9 into y equal to cos square x can be written as 1 plus cos 2x by 2. Okay. So therefore, okay, ఇట్లా ఏం రాయొచ్చు, నార్మల్గా ఏం రాస్తామంటే ఇట్లా పెట్టేస్తాం. ఫస్ట్ కాంప్లిమెంటరీ సొల్యూషన్, the solution equal to y equal to yc plus yp. yc, for yc we do that f of d into y is equal to 0. So therefore taken as auxiliary equation, that is nothing but f of m equal to 0. So we get that m square plus 9 equal to 0. So from that m square equal to minus 9, m equal to root minus 9, root 9 I square, nothing but a plus or minus 3a. Therefore m is the form equal to 0 plus or minus 3a. That form is a plus or minus b. Roots are complex numbers. Therefore yc equal to e power ax into c1 cos bx plus c2 sin bx. We substitute the values of a and b, that is e power 0x into c1 cos 3x plus c2 sin 3x. ab, substitute a and b. a equal to 0, b equal to 3. So therefore the e power 0 is nothing but a 1, c1 cos 3x plus c2 sin 3x. And next we need to find yp. Find yp. That is yp equal to 1 by f of d into q of x. F of d, d square plus 9 into q of x. What is the q of x? Cos square x. That is cos square x can be written as 1 plus cos 2x by 2. So by 2 ను బయటికి తీసేస్తాము. That is 1 by 2 into 1 by d square plus 9 into 1 plus cos 2x. Therefore we get that 1 by 2 into d square plus 9 into 1 plus d square plus 9 into cos 0, cos 2x. 1 మనం ఎలా రాయొచ్చు అంటే, ఎలా రాసుకుంటాం 1 ని e పవర్ 0x plus 1 by d square plus 9 into cos 2x. Here the substitute that d equal to 0. Here we substitute that d square equal to minus 2 square, that is minus a square. So we get that 1 by 2 into 1 by 0 plus 9 e power 0x, 1 by minus 2 square plus 9 into cos 2x.
that is 1 by 2 into 1 by 9. E power 0 is nothing but a 1 plus this value equal to minus 4 plus 5, nothing minus 4 plus 9, nothing but 5 cos 2x. So finally we get that 1 by 18 plus 1 by 10 into cos 2x. This is a yp, and the final solution is y equal to yc plus yp. That is yc. What is the yc? Yc is nothing but c1 cos 3x plus c2 sin 3x. Yp 1 by 18 plus 1 by 10 cos 2x. సో ఒక్కొక్కసారి ఏం చేస్తా అంటే డైరెక్ట్ ఇవ్వడు. డైరెక్ట్ ఇవ్వనప్పుడు వచ్చేసి ఏదైనా సైన్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్, సైన్ క్యూబ్డ్ ఎక్స్, కాస్ క్యూబ్డ్ ఎక్స్ ఇలా టర్ములు ఇస్తాడు. సో ఆ టర్మ్లో వచ్చి మనం సొల్యూషన్ చేస్తాం చేయడం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే.